ప్రియులరా, మరలా దేవుని వాక్యం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలోనే ఉండాలి, ఎటుకు పోకూడదంటే ఏం చేయాలనేది జాషువా దగ్గర నేర్చుకోవాలి. చాలా సంతోషం. ఇందాక ప్రకటన చేసేటప్పుడు మాట అన్నారు, ఇల్లు పిలుస్తుంది అన్నట్టుగా వెళ్తారంటే ఇల్లు పిలుచుద్దా? అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. లాస్ట్ వాళ్ళకి కూడా వందనాలు. యెహోషువ జీవితంలో లేక ఇశ్రాయేలీల చరిత్రలో ఒక అవమానకరమైన సంగతి జరగడానికి కారణాలు మనము పరిశీలన చేస్తూ ఉండగా, మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నాం, మనము కూడా యుద్ధ రంగంలోనే ఉన్నాం. ప్రతిదినము మనము ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు యుద్ధము చేస్తూనే ఉన్నాం. మనము ఎవరిని గెలిపించాలంటే వారిని గెలిపించవచ్చు, అవునా కదా? ఎవరిని గెలిపిద్దాం? మనం మాట మీద నిలబడాలా? ఎవరిని గెలిపిద్దాం? మన దేవుణ్ణి గెలిపిద్దాం. అంతేగాని మరొకరిని గెలిపించడం మన సంగతి కాదు. వాడితో మనకు అవసరం లేదు. వాడితో గెలిచామనంటే వాడి పార్టీలోకి పోయి చేరినట్టే. వాడు ఆ తర్వాత ఏం చేయాలో అది చేపిస్తాడు మనతో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రెండు సంగతులు నేర్చుకున్నాం. వారు ఏం చేయలేదు? కృతజ్ఞతాస్తుతులు చేయలేదు, లేక థ్యాంక్స్ అని చెప్పలేదు దేవునికి. లూకాసు వార్తలో ఒక మాట మనం చదువుకుంటాం. ఏమనంటే 10 మంది కుష్ఠరోగులను ప్రభువారు బాగు చేసినప్పుడు, 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు ఎంతమంది వచ్చారు? అంటే ఎక్కువ మంది చేసే పని ఏంటి అని అర్థమవుతుంది మనకి. దేవునికి వందనాలు చెప్పరు. ఎంతెందుకు, కూర బాగుందనుకో, మనం ప్రార్థన చేద్దామని ఆలోచన కూడా, ఎందుకంటే ఆదివారం కాబట్టి ఆ మాట చేస్తే కొద్దిగా హుషారుగా ఉంటారని. 10 మంది కూడా దేవుని స్తుతించాలి అని యేసయ్య కోరుకున్నారు. ఎంతమంది చెప్పాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఎంతమంది మేలు పొందితే అంతమంది దేవుని స్తుతించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఒక్కడే వచ్చినప్పుడు ప్రభువారు ఏమన్నారు? ఆ తొమ్మండుగురు ఏమా ఎక్కడ అంటే, ప్రభు ఎంత కనిపెడుతున్నాడు కదా, ఈయనకి అక్కడ గుర్తుంటుంది. ఇంతమంది వచ్చి పడుతున్నారు, మీద పడుతున్నారు, పోతున్నారు, వస్తున్నారు. ప్రభువారు ఎవరిని మర్చిపోడు. నీకు మేలు చేసినప్పుడు ఆయనను నీవు స్తుతించాలి అని ఆయన తప్పకుండా కోరుకుంటాడు. రెండవదిగా ప్రార్థన అనేటువంటిది విజయం. ప్రార్థనే మనకు విజయం చేకూర్చేది. ఇంతకుముందే జాషువా బ్రదర్తో మేము మాట్లాడుకుంటా అనుకున్నాం, ప్రార్థన ద్వారా సంఘానికి విజయం, ప్రార్థన ద్వారా కుటుంబాలకు విజయం. ఈ విషయంలో సోదరీల పాత్ర చాలా ఎక్కువ, సహోదరీల పాత్ర. సహోదరులు ఏమనుకోబాకండి, నేను కూడా సహోదరుడినే కాబట్టి మీరు నన్ను ఏమనుకోరని నేను భావిస్తున్నాను. బాగా ప్రార్థన చేసేటువంటి సోదరీలు సంఘానికి ఎంతో అవసరం. వారు మన సంఘాల్లో ఉన్నారని సంతోషపడుతున్నాం. లేకపోతే ఈ దశ కూడా ఉండేది కాదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంత చేస్తే అంత మంచిది. ఆ విధంగా మనము దేవుని యొక్క సహాయం మీద లేక దేవుని మీద ఆధారపడటం, దేవుని సన్నిధిని అపేక్షించటం అనేటువంటిది కనబడుతుంది. తద్వారా మనలో ఉన్నటువంటి లోటుపాట్లు, దేవుని సన్నిధికి ఒకసారి మనం ఎప్పుడైతే వెళ్ళామో దేవుడు మనలో ఉన్నటువంటి లోటుపాట్లను మనకు చూపిస్తాడు, మనకు గ్రహింపేటట్టుగా చేస్తాడు. దాని ద్వారా మనము మరి యొక్క శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వీలవుతుంది. ప్రియులారా, పాపం చేయడానికి తొందరపడతారు కానీ ఎవరు కూడా పశ్చాత్తాపడటానికి తొందర పడరు. ఇది నిజం. పాపం చేయడానికి ఉన్నంత ఆసక్తి పశ్చాత్తాపడటానికి లేదంటే వాడు విశ్వాసి ఎట్టవుతాడు ఎవడైనా కానీ.
కదా, పొరపాటున పడతాం. అంతేగాని ప్లాన్ చేసుకొని పోయేది దాన్ని పొరపాటు అనరు. పొరపాటున ఏమైనా చేస్తే వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ప్రభువా పొరపాటున జరిగింది. కోర్స్ పొరపాటున జరిగినా దానికి పేమెంట్ ఉంటుంది చూడు, దాన్ని ఏమంటారు? పేమెంట్. పే చేయాల్సిందే. అది అసలు అది ఎక్కడికి పోదు. ఫైన్ కట్టాలి. కాబట్టి ఎందుకు ఆ గోల? మనకి ఫైన్ కట్టడం ఎందుకు? కడదాంలేనా, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, కడదామంటారా? ఆ పేలు కాదు, ఇది జీవితాన్ని పే చేయాల్సి వస్తుంది. ఆ నష్టం చాలాసార్లు చాలా ప్రమాదకరంగా ఉంటుంది ప్రియులారా. కనుక రెండవదిగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే 3 బెనిఫిట్స్ ఉన్నాయి కదా. 2 బెనిఫిట్స్ మనం అనుకున్నాం. ఆయనపై ఆధారపడతాం కదా, ఇంకా ఆయన అనుమతి తీసుకుంటాం. మూడవదిగా కూడా చూస్తే మనం ప్రార్థన చేస్తే మనము ఏమై ఉన్నామో, మనం వెళుతుంది ఎక్కడికంటే ఒక అద్దం దగ్గరికి వెళ్తున్నట్టు. ఎక్కడికి వెళ్తున్నట్టమ్మా? పొద్దున్న అద్దం చూసుకొని వచ్చారు అందరం, మనం సరి చేసుకున్నాం కదా, లేదా చూడకుండా వచ్చేసారా? లేదు, చూసుకొని వచ్చాం, సరి చేసుకొని వచ్చాం. ఈ అద్దం చూసినా చూడకపోయినా పెద్ద తేడా ఏమి లేదు కదా. కానీ మనము భౌతికంగా చేసేటువంటి పనులు ఆత్మీయంగా మనం చెయ్యాలి. వాక్యం అనే అద్దములో మనల్ని మనము ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి ప్రియులారా. మీరు ప్రతి ఒక్కళ్ళం వాక్యము ప్రమాణం, వాక్యము కుడి ఎడమలకు లేకుండా అనుసరించేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి. తిన్నగా నడవటం దేవుని కొరకై మనము నేర్చుకునేది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే ప్రార్థనలోనే. ప్రార్థన బలం ప్రియులారా. కాబట్టి అది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి. అది మనం గుర్తుపెట్టుకుందాం. అంత్యదినములలో ప్రార్థన తగ్గిపోతూ ఉంది. ఒక్క మాట మనము చదువుకుంటే బాగుంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, అంత్యదినములలో అనేకులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారంట, పైకి భక్తి గల వారి వలె ఉండి, అమ్మా పైకి భక్తి, పైకి విశ్వాసం, పైకి చాలా పరిశుద్ధంగా కనబడటం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అంత్యదినాల్లో ఉంటారు అని చెప్పాడు. ఇవే దినాలు? ఆఖరి రోజులే కదా. ఈ ఆఖరి రోజుల్లో ఎలాంటి వారు ఉంటారు అంటే పైకి భక్తి. ఇది మనం చాలా గమనిస్తాం. పైకి భక్తి, పైకి చూసామన్నా మాకేం తెలుసు, పిల్లనిచ్చి నాకు తెలిసింది అంటారు. ఎప్పుడు తెలిసింది? పైకి భక్తి, కుర్రాడు బాగున్నాడు, అమ్మాయి బాగుంది, అంతరంగం మనకు తెలియదుగా, వచ్చిన గోలంతా అది. కాబట్టి వాళ్ళు ఎట్టాంటి వాళ్ళు మనకు సెట్ అవుతారా లేదా ఇవన్నీ తేల్చుకోవాలంటే ఎక్కడికి పోవాలా? ఏమ్మా? సోదిగాళ్ళ దగ్గరకా? సౌలు గారు ఉన్నారు కదా పెద్ద ఆయన, దేవుడు బలకపోతే ఎక్కడికి పోయాడు? దేవుణ్ణి అడిగాడంట, విచారణ చేశాడంట. దేవుడు ఏం మాట్లాడతాడు? నీ ముఖమే నాకు చూపించదురా అని ఉంటాడు లోపల. అందుకని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఎటు వద్దు అన్నాడు కాబట్టి మనం ఎక్కడికి పోదాం? మనకు లేరా ఏంటి? మనకు సోర్సెస్ చాలా ఉన్నాయి. కాదు, దేవుని దగ్గరకు పోయి అడగాలి. దేవుని దగ్గరకు పోతే నీవు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా యుద్ధానికి? నీవు ఈ సంబంధంలో ముందుకు పోవచ్చా ముందుకు పోకూడదు? ఎవరిని బిడ్డలు చాలామంది ఉన్నారు, చెప్తున్నాను చూసుకోండి. ప్రార్థన చేయాలి. యవ్వన దశకు వచ్చిన తర్వాత పెళ్ళి అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైంది. దాని గురించి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, సీక్రెట్ చేయండి ప్రార్థన. మీ కుటుంబం చేయండి. మంచి సంబంధం కావాలి అంటే ఏంది? డాబాల్లో ఉండటానికి కాదు. ఏ సంబంధం?
కిరికిరి లేకుండా ఉండటానికి. ఏమి లేకుండా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు ఖచ్చితంగా. ప్రార్థన చేసి నష్టపోయేది ఏమీ ఉండదు. పైకి భక్తి గల వారి వలె ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. పైకి భక్తి గల వారి వలె ఉండేటువంటి బోధకులు కూడా ఇప్పుడు ఎక్కువ మందే ఉన్నారు ప్రియులారు. పైకి భక్తి, పైకే. రెండో మాట ఏముంది అక్కడ? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని, భక్తి యొక్క శక్తి లేనటువంటి వారుగా ఉన్నారు. మనుషులు చూడటానికి బాగానే ఉన్నారు కానీ అన్ని లోపాలే. లోపల విటమిన్ లోపం, హార్మోన్ లోపం, ఆ లోపం, ఈ లోపం, కాల్షియం లోపం, అన్ని లోపాలే. పైకి బాగా కనపడుతున్నారు. పైకి బాగా కనపడాలని కోరుకోవడం తప్పని కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీవు పైకి కనబడే ఆకారం, నీవు పైకి కనబడే భక్తి, నీ లోపలది కూడా అదే సపోర్ట్ చేయాలి. లేకపోతే నువ్వు వేషధారుడు. ఖచ్చితంగా వేషధారులమే. మనమే మోసం చేసుకుంటున్నాం. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. పైకి భక్తి పనికిరాదు. దాని శక్తిని ఆశ్రయించుటంటే ప్రార్థన చేయడం, ప్రభువుని ఆశ్రయించుట. ఆయన్ని ఆశ్రయించుకోవాలి. ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా దుర్గం, ఆయనే నా కోట, ఆయన నడిపించే దేవుడు, ఆయన వాక్యము నా పాదాలకు దీపం. గాఢాంధకారంలో తిరిగిన ఏం భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన మనను చక్కని మార్గమున నడిపిస్తాడు. రెండవదిగా ప్రార్థన చేయడం, దేవుని సహాయాన్ని అర్థించడం, దేవుని యొక్క అనుమతి కోరడం, తర్వాత దేవుని ఎదుట మనలను పరిపూర్ణులుగా లేక సంపూర్ణులుగా చేసుకోవడానికి అని మనం చూస్తాం. సామెతల గ్రంథం 3:5 చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. నీ స్వబుద్ధి, నీ సొంత ఆలోచనలు, నీ సొంత తెలివితేటలు, ఇవి కొంప ముంచుతాయి. ఏం ముంచుతాయి? కొంప ముంచుతాయి. నేను బాగా చదువుకున్నానన్నా, ఇంత చదివిన తర్వాత ఇంకొకళ్ళు సలహా అడగడం ఏంటి? చాలామంది ఈ భావం ఉంటుంది. నేను పెద్ద గజిటెడ్ ఆఫీసర్ పోస్ట్లో ఉన్నాను. ఇది అడిగితే ఏం బాగుంటుంది? బాగుండేది ఏముంది, బాగలేకపోతే. జీవితం ఎవరికైనా ఒకటే. ఎంత పెద్దోళ్ళకైనా ఎంత చిన్నోళ్ళకైనా జీవితం అనేది సేమ్. పాపం అనేది సేమ్ ఎఫెక్ట్. ఇంకా నన్ను అడిగితే ఇంకా కొద్దిగా బాగా చదివిన వాళ్ళ మీద బాగా ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. తెలిసే కొద్దీ ఎక్కువ అవుతుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. మనకి ఇవ్వబడిన సమయంలోనే మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చివరిది అత్యంత ప్రధానమైంది ఒక మాట నేను చదువుతున్నాను, చూడండి, జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళు 3వ వచనంలో ఏమన్నారు? 3వ వచనంలో 7వ అధ్యాయం 3వ వచనం, యెహోషువ గ్రంథం. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు గదా. విశ్వాసి అనేటువంటి వ్యక్తి బోల్తా పట్టడానికి, భ్రష్టు పట్టడానికి, పతనం కావడానికి, శత్రువు యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేయడం. శత్రువు బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. వాడికి లోపల ఏమి స్కిల్స్ ఉన్నాయో నీకు తెలియదు. పోయి మనుషులు లెక్క పెట్టుకొని వచ్చారు. వీళ్ళేమి వేగు చూసేవాళ్ళు? అసలు వీళ్ళు చూసే విధానమే తప్పు. తక్కువ మంది ఉన్నారు, ఇంతమంది పోవాల్సిన అవసరం లేదు. ఊరికే మనకి
చరిత్ర కోసం చూస్తే 8వ అధ్యాయంలో చూడండి ఎంతమంది పోవాలన్నారో దేవుడు. ఇదంతా అయిపోయింది, పాపం చేశారు, ఆకాన్ని సమాధి కట్టారు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో చూస్తే మరియు యెహోషువతో ఇట్లనెను, భయపడకము. యెహోషువ పరిస్థితి ఎట్టుంది అమ్మా? వామ్మో, ముందుకేం పోవాలి, వెనక్కి పోవడానికి లేదు, ముందుకే వెళ్ళాలి. ఎవరి మీదకి వెళ్ళాలి ఇప్పుడు? మళ్ళా హాయి మీదకి పోవాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకము, జడియకము, యుద్ధ సైన్నద్ధులైన వారందరినీ హాయి మీదకి తోడుకొని పోము. ఎంతమంది పోవాలా అమ్మా? సర్వశక్తులు వడ్డించాల. పాపమును ఎదిరించడంలో రక్తము కారునంతగా దానిని ఎదిరించాలి. చేస్తున్నావా లేకపోతే దూవుతున్నావా? పాపాన్ని తక్కువగా అంచనా వేయద్దు. పాపము దేవుని నుంచి నిన్ను దూరపరుస్తుంది, సృష్టికర్త నుంచి నిన్ను దూరం చేస్తుంది, నీ జీవితంలో ఆనందం లేకుండా చేస్తుంది. దానితో చిన్నగా ఆటలు ఆడుకోకూడదు. పాపంతో ఆటలాడే పని కాదు అది. తక్కువగా, చిన్నదిగా, ఏముందలే అనే ఆలోచన ప్రియులారా పాపం విషయంలో ఎన్నటికీ విశ్వాసి జీవితంలో రాకూడదు, ఎన్నడూ రాకూడదు. పాపం అంటే పాపమే. ఈ పాపమే కదా ఆదామును నాశనం చేసింది. అక్కడి నుంచి మొత్తం సృష్టి మొత్తాన్ని ఏలుతూ ఉన్నది ఈ పాపమే కదా. ఈ పాపము చిన్నది కాదు, ఈ పాపపు స్వభావము చిన్నది కాదు. ప్రభువు నమ్మితే కూడా మనం ఈ లోకములో జీవిస్తున్నంత కాలం మన మీద పోరాటము చేసేది పాపమే. పాప స్వభావం, మనలో ఉన్నటువంటి పాప స్వభావానికి, ఆత్మ స్వభావానికి ఎప్పుడు కూడా ఏముంటుంది? ఇప్పుడు ఒకటానికొకటి అసలు పడవు, పోరాటం. ఇందాక చెప్పాను, ఎవరిని గెలిపించాలంటే వారిని ఈ గొడవంతా ఎందుకని అపవాదిని గెలిపిస్తే సులభంగా పోద్ది యుద్ధం, అంతే కదా. హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేసాను. కానీ తర్వాత ఉంది ఏమున్నా కానీ. యెహోషువ అంటున్నాడు, యుద్ధ సన్నద్ధులైన వారందరూ తీసుకొని పో. ఎవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అందరు ఎక్కడికి పోవాలి? అందరూ యుద్ధ భూమిలో ఉండాలి. నీ తెలివి, నీ జ్ఞానము, నీ చదువు, నీ సంస్కారం, నీ వాక్యము, నీకు వచ్చినటువంటి ఆ పద్ధతి అన్నీ తీసుకొని పో. అందరిని తీసుకొని పో అంటే అది అర్థం. విత్ ఫుల్ ఫోర్స్ వెళ్ళాల. దేని మీదకి పోవాలా? హాయి అంటే ఏమనుకుంటున్నాం? పాపం. దాని మీదకి మొత్తం కలిసి వెళ్ళాలి, సమిష్టిగా వెళ్ళాలి. అలా చేయకపోతే పాపమును మనము జయించలేం. దీనిలోనే మనం చూస్తాం 3వ వచనం చూడండి. 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ ఒకవైపును పెట్టాడు. మరలా చూస్తే 10వ వచనం నుంచి ఆ పేరాలో చూస్తే ఇంచుమించు, అంటే 12లో ఉంది, ఇంచుమించు 5,000 మంది మనుషులను మరొక వైపుగా నియమించారు. ఎంతమంది అక్కడ ఉంది? ఎంతమంది అన్నారు? మొత్తం కలిపి 12,000. అతను చేసిన వాళ్ళని లెక్క చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం 12,000 మంది. 6,000 మంది పురుషులు అన్నారు, మరి 6,000 మంది వాళ్ళు అనుకోండి, పోనీ ఇంకొక 6,000 మంది పిల్లలు అనుకోండి, 3 6 18,000 కదా. వారి మీదకి ఎంతమందిని పోవాలంటే దీనిలో మనకి ఆత్మీయంగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, పాపం విషయంలో పోరాడేటప్పుడు, పాపం విషయంలో దాని మీద మనం యుద్ధం ప్రకటించేటప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. 2-3 వచనాలు చూసుకొని దాదాపుగా 1:15 ముగిద్దాం. 1:15 అంతేనా? లేకపోతే భోజనం ఉంది, కొద్దిగా ఆకలి అయితే బాగా తినొచ్చు. 6వ అధ్యాయం చూడండి, ఎఫెసీ పత్రిక. శత్రువును తక్కువగా అంచనా వేద్దు ప్రియులారా. 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎవరితో పోరాడుతున్నామంటే, మనము పాపమును చూస్తున్నప్పుడు ఒక చిన్న పాపం మనకు ఎదురైనప్పుడు మనము దాన్ని ఏ విధంగా చూడాలో మన పర్స్పెక్టివ్ అంటారు దీన్ని. ఏ విధంగా చూడాలి దానిని? ఏ విధంగా చూడాలి? చిన్నదిగా చూడకూడదు. ఎలా చూడాలి? 6:12
ఏలయనగా ఎఫెసీ పత్రిక 6:12 మనము పోరాడునది శరీరులతో కాదు. అంటే కనబడే నీ ఎదుట కనబడే వాళ్ళతో కాదు మనం పోరాటం చేస్తుంది. ఎవరితో చేస్తున్నాము? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందలి దురాత్మల సమూహముతోనూ. ఇక్కడ వాడబడినటువంటి పదజాలం ఉందే చాలా హైలైటెడ్ అనమాట. అసలు అపవాదిని లేక సాతాను క్రియలను హైలైటెడ్గా వర్ణించడం ఇది. అసలు ఎంత పెద్దది, దాని వెనక ఎవరున్నారు? వినుకొండలో హత్య జరిగితే ఇప్పుడు హత్య చేసినోడు కాదు కావాల్సింది, దాని మనం చదువుతున్నాం పేపర్లో, దాని వెనక పాపం మనకు ఎదురవుతుంటే ఆ పాపం ఒకటే కాదు, దాని వెనక ఎవరున్నారంటే వాని వెనక ఎవరు ఉన్నారు? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహము. ఇప్పుడు చెప్పండి, మనం పోరాడేది ఎవరితో? చాలా పెద్ద పెద్ద వాళ్ళతోనమ్మా. అందుకే పాపం ఎంత పెద్ద విశ్వాసనైనా టప్పీమని పడగొట్టేది ఎందుకు పడగొట్టదు చెప్పండి? పాపంలో ఎందుకు పడిపోతారు మనుష్యుడు? దేవుడు ఇంతకాలం కాపాడి భద్రపరిచి నీకు ఒక సంఘాన్ని ఇచ్చి నీకు ఒక స్థాయి ఇచ్చి ఇదంతా చేసిన తర్వాత నువ్వెందుకంత సునాయాసంగా పడిపోతావంటే వాడు ఉపయోగించే స్కిల్స్, టాక్టిక్స్, జిమిక్స్ ఇవన్నీ కూడా అంత చిన్న చిన్న ఏమీ కాదు. ఏ విధంగా నువ్వు లోపడతావో చూస్తాడు. ఎటువైపున ఖాళీ ఉంటే అటువైపుకి వచ్చి దూరుకుంటాడు లోపల. కాబట్టి గోడలన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి సిమెంట్ చేసి ఉంచాలి నీట్గా. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును అనేటువంటి ఈ 4 గోడలలో ఎక్కడ కూడా సందు రావడానికి వీల్లేదు. ఒక వ్యక్తి సహవాసానికి మానేస్తే అతడు బలహీనుడైపోతాడు. పాపమును గుర్తించలేనంత అధమ స్థాయిలోనికి పోతాడు. మంచి బ్రైట్ విశ్వాసి ఎవరు? ఏ విశ్వాసి? చాలా తేజవంతంగా ప్రభు కోసం నిలబడ్డవాడు. వాడి టార్గెటే ఇప్పుడు ఎవరిని కొట్టాలి? కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. అది లెక్క. ఆడి లెక్క అట్లుంటుంది. మనం ఆడిదే ఉందని అనుకుంటాం. ఒట్టిదే ప్రియులరా, జాగ్రత్తగా ఉండాలి. ఆకాశ మండలి దురాత్మల సమూహం అంతా కలిసి ఒక చిన్న పాపం రూపంలో మన దగ్గరికి వస్తుంది. దాని వెనక వీళ్ళందరూ ఉంటారు. అందుకనే అది చిన్నది కాదు. పాపం అనేటువంటిది చాలా భయంకరం. చూసారా, యెహోషువ కీర్తిని నలుదిశలా వ్యాపించింది, దేశమంతా వ్యాపించింది. అతన్ని గొప్ప చేయడం దేవుడు మొదలు పెడితే వెంటనే ఏమైంది? టైర్ బర్స్ట్ అవుతాడు, దెబ్బగా పోయింది. ఏడుస్తున్నాడు, బూడిద పోసుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు. ఎవరైనా యెహోషువ రాజు. ప్రియులారా, ఒక విశ్వాసిగా మనము యెహోషువ స్థానంలో ఉంటే మన పరిస్థితి ఏంది? అసలు ఎంత పరువు పోయే పని. పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనందరికీ తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎలాగొస్తున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, నిద్రపోయేటట్టుగా ఉండొద్దు. అంటే నిద్ర అంటే మామూలు నిద్ర కాదు. ఇది ఏ నిద్ర? ఇది ఏ నిద్ర పోవద్దు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో? ఆత్మీయ నిద్ర. నిద్రపోవద్దు, మెలకుగా ఉండండి అని మీ విరోధి అయిన అపవాది, వాడు బేసికల్గా వాడు డిజిగ్నేషన్ ఏంటి అమ్మా? వాడి అర్హత ఏంది? మన విరోధి. వాడు మనకు మంచి ఎప్పుడు చెప్పడు, మంచి చెబుతున్నాడు అనుకుంటాం. దేవుడు అట్టే చెప్తాడమ్మా, తిని చూడు అన్నాడు. పాప మనం ఆదాం మీద కంటే భలే పోతాంలేండి. మనం చేసే పనులు అట్నే ఉంటాయి,
ఆదాం మీద కనగానే టక్కమని పోతాం, దావీదు టక్కమని, ఇంకోరి మీద సూక్ష్మంగా బోల్తా కొట్టేస్తాడు కదా. వాడు మన విరోధి, మన ఫేవరెట్ క్యాండిడేట్ కాదు, మనకు అనుకూలమైన, మన పార్టీ కాదు, మనల్ని ఎప్పుడు దొరికితే అప్పుడు వేద్దాం అనుకునేవాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెదకుచు తిరుగుతున్నాడు. అపవాది మింగుతాడా కొరుకుతాడా? ఏమ్మా, అపవాది మింగుతాడా కొరుకుతాడా? చెప్పండి. అంటే ఇదేంది, అది దాని అర్థం ఏంది? కొరికితే ఏమొచ్చుద్ది? సౌండ్ వచ్చుద్ది. కొరికితే ఏమొచ్చుద్ది? సౌండ్ వచ్చుద్ది. అరే ఇటు ఒక మనిషి పోయాడు, ఏమైపోయాడు అంటే పెద్ద బావి ఉందనుకో, అక్కడ నేల బావి, దబేలు మంది దానిలో పడ్డాడు అనుకో, మనకైనా పడకూడదు, వినపడదు. ఇటు పోయిన మనిషి ఏమైపోయాడు, అంతలావన మింగేస్తాడు. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడిని తక్కువగా అంచనా వేయకూడదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన పోరాటము అన్నాడు. విశ్వాస సంబంధమైన పోరాటం మనం పోరాడేది, మనము విశ్వాస సంబంధమైన పోరాటం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం, యెహోషాపాతు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా మా మీదకి గొప్ప సైన్యం వస్తూ ఉంది, మాకు శక్తి చాలదు. తెలివిగల వాళ్ళు చేయాల్సిన పని ఇదే, తెలివిగల వాళ్ళు చేయాల్సిన పని ఇది. మా శక్తి చాలు అని మనం అనుకుంటున్నాం అంటే, ఎప్పుడైనా సరే వాక్యం బాగా చదివాం ఇక చాలు అనుకున్నాం అనుకో, ప్రార్థన ఒకటే చేస్తున్నాం ఇక చాలు అనుకున్నాం అనుకో, సహవాసానికి ఒకటే పోతున్నాం ఒక చాలు అనుకున్నాం అనుకో, మా శక్తి చాలు అనుకోవటం ప్రమాదం. మా శక్తి చాలదు, ఎప్పుడు కూడా మన శక్తి చాలదండి. పరలోకానికి పోయిన దాకా మన శక్తి చాలనే చాలదు. మనం ఎప్పుడు ఎవరి శక్తి మీద ఉండాలి? నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. ఆయన మనల్ని బలపరిచే పని లేకపోతే, బలపరచకపోతే మనం ఏమీ చేయలేం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, సాతానుడు మనకంటే బలవంతుడు కానీ మన దేవుని కంటే బలవంతుడు కాదు. మనం ఎప్పుడు వాడిని తోలివేస్తాం? యాకోబు గారు అంటున్నాడు, దేవునికి లోబడి ఉండండి అపవాదిని. అంటే మనం ఎక్కడికి పోయి ఎదిరించాలి తెలుసా? పిల్లలు గొడవ అయితే వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి వచ్చి అక్కడ ఎప్పుడు రాసొద్దాం అంటాడు. ఎందుకు? ఎవరిని చూసుకొని? వాళ్ళ అమ్మ నాయనని చూసుకొని ఇప్పుడు రాసొద్దాం అంటాడు. ఇందాక దాకా పారిపోయాడని చెడుకొచ్చాడు కదా, మరి అదేముండదు. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? మా అమ్మ మా నాయన్ని చూడు, ఇప్పుడు రా. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అప్పుడు అని. లేఖనాలు ఎట్లా చదువుకోవాలంటే క్లియర్గా చదువుకోవాలి. అప్పుడు దేవునికి లోబడి ఉంటాం ఫస్ట్ చేయాల్సిన పని. దేవునికి లోబడను, నాకు విజయం కావాలి. ఎందుకు వస్తుంది విజయం? విజయం రానేరా. యెహోషాపాతు అంటాడు, అయ్యా మాకు శక్తి చాలదు, ఏమి చేయడానికి మాకు తోచదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కయ్యా. అపవాదిని చూసినప్పుడు, అపవాది తంత్రాలు చూసినప్పుడు, అపవాది యొక్క క్రియలు చూస్తున్నప్పుడు, విశ్వాస జీవితంలో మన విశ్వాసంలో విశ్వాసిగా కాకుండా విశ్వాసానికి ఎదురుగా క్రియలు మనలో జరుగుతున్నాయి అంటే గ్రహింపు ఉండాలి మొట్టమొదటగా. ఈ గ్రహింపు తర్వాత మనము జయించలేకపోతే మనం ఏం చేయాలి తెలుసా? మనం అయ్యా నీవే దిక్కు, నేనేం చేయలేకపోతున్నాను, దీన్ని వదిలించుకోలేకపోతున్నాను. ప్రభువా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము? అడిగారా లేదా? అడిగారా? ప్రభువా మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము? సీక్రెట్గా అడిగారు. అక్కడ అడిగితే పరుగు పోద్దని, పర్వాలా ఎప్పుడు అడిగినా మంచిదే. ప్రభువా మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము ఈ దయ్యాన్ని అంటే, ఇలాంటిది ప్రార్థన వలన తప్ప మరి దేని వలన వదలదురా నాయనా అని చెప్పాడు. ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యం. శిష్యుల్ని ఏర్పాటు చేసేటప్పుడు ముందు రోజు ప్రార్థన చేసి ఆయన తర్వాత శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సువార్తకు వెళ్ళే ప్రతిసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాత్రి ఎంతో ప్రార్థనలో గడిపి
తెల్లవారి సువార్త చేశాడు. సువార్త చేస్తే అనేకులను సత్య మార్గాన్ని విశదపరిచినటువంటి వాడుగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడం మనందరికీ బాగా తెలుసు. ఎందుకు? 2 పాయింట్లు ఉండి అన్న, అందుకని ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని పిన్ను లగాయించాలి. అంత తెలివినే విశ్వాసం వీక్ అయిపోతుంది, బ్యాటరీ డౌన్ అయిపోతుంది అనే సంగతులు మనకి ఎవరికి అర్థం కావట్లేదు. ఒకదాన్ని చూస్తే ఇంకోటి నేర్చుకోవాలమ్మా, మనము నేర్చుకోవాలా. బాగా రోజు పెట్టేస్తాను దాన్ని పెట్టి బాగా వీక్గా ఉన్నావు, అయ్యా నువ్వు బాగా తినాలి, తినాలి. అదే మాట ఎవరని చెప్పారనుకో, అమ్మ నువ్వేం బలహీనంగా ఉన్నావు, విశ్వాసంలో కొద్దిగా బలపడేట్టుకు చూడంటే నాకే చెబుతాడు ఆయన. ఎవరు చెప్పాలి మరి? డాక్టర్ ఎవరికి రాస్తారు మందులు? జబ్బు ఉండేవాళ్ళక, జబ్బు లేనివాళ్ళక? అది సంగతి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం పోరాడేది ఏంటంటే, మనము పోరాడేది నంబర్ 1 ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. గర్జించు సింహము వలె ఉన్నటువంటి అపవాదితో మనం పోరాడుతున్నాం. 3వ మాట ఇంకొక సందర్భం చూద్దాం. హెబ్రీ పత్రిక 2:14 చూస్తే వాడి బలం ఎంత బలమో చూద్దాం. 2:14 అపవాది ఎవరంటే మరణము యొక్క బలము గలవాడు అని రాయబడింది అక్కడ. ఏం బలం అంటది? మరణమంత బలమైనది నీ ప్రేమ ఒక్కటే ప్రభు. దేవుని ప్రేమ ఎట్లంట? మరణమంతా బలమైంది. ఎందుకు మరణమంతా బలమైంది తీసుకొని రావాల్సి వచ్చిందంటే, అపవాది ఎవరు? వాడు మరణమంత బలము కలిగిన వాడు. వాడి మీదకి పోరాటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై సిలువలో చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటే, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు ఆయన చిత్రవధ చేయబడ్డాడు, ఎందుకు నిలువెల్లా చీల్చబడ్డాడు, నీ పాపము నా పాపము ఎంత భయంకరమైందో రుజువుపరచడానికి ఆయన సిలువలో ప్రాణం అర్పించాడు. ఒక అద్భుతము ద్వారా ఆయన రక్షణ మనకి ఇవ్వలేదు, ఒక వాగ్దానము ద్వారా రక్షణ ఇవ్వలేదు, కానీ తన ప్రాణము పెట్టుట ద్వారా, తన రక్తము ఒలికించడం ద్వారా, తన చిత్రవధ చేయబట్టం ద్వారా నీకు నాకు రక్షణ ఇచ్చాడు ప్రియులరా. అది అక్కడ చూస్తుంటే మరణము యొక్క బలము గలవారిని, అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడు కావలసి వచ్చింది. ప్రియులరా గమనించారా? ఆయన రక్త మాంసములలో పాలువాడయ్యాడు. ఎందుకనంటే మరణము యొక్క బలము గలవాన్ని అక్కడే సమూలంగా నాశనము చేయడానికి. ప్రియమైన సహోదరులరా, సహోదరులరా, ప్రభు పక్షంగా మనం ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. అపవాది యొక్క క్రియలను మనము ఎరుగని వారం కాదు, ఆయన తంత్రములను ఎరుగని వారం కాదు. ఒక్కటే, దేవుని వాక్యానికి విరుద్ధంగా వచ్చిన ఏ ఆలోచన అయినా దేవునిది కాదు, దేవునిది కాదు, మనల్ని నాశనం చేయడానికి వచ్చింది అంతే. తెలివి కలిగి దేవుని యొద్దకు వద్దాం, శరణు వేడుకుందాం. ఇంకా పాపపు దాస్యములో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే, అదే బాగుందని అనుకునే పని అయితే, అపవాది చెప్పినట్టుగా ఆడుకుంటూ ఇదే లోకం, ఇదే జీవితం హాయిగా ఉంది అనుకునే ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, ఎవరైనా రక్షింపబడిన వారి కొరకై ఈ మాటలు ఉద్దేశించి బోధించబడుతున్నాయి. మీరు ప్రమాదంలో ఉన్నారు. అపవాది మిమ్మల్ని మింగేసింది, ఆ అపవాది మింగేశాడు మిమ్మల్ని. సరి చేసుకోవాలి, దేవుని ఆశ్రయించాలి, వాడికి లోపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు మరణపు ముళ్ళును విరిచినవాడు, వాడిని సమూలంగా నాశనం చేసినవాడు, వాడి తలను చితక్కొట్టినవాడు. ప్రభువుని ఆశ్రయించండి. అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నాకేమీ తోచదు, నాకు దిక్కులేని వాడిని అయిపోయాను, నేను ఓడిపోతున్నాను అపవాదిని. మనము సొంతంగా
అనేక ప్రయత్నాలు చేసి మంచి వాళ్ళంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. ఉండలేం. మనంతటా మనము నీతిగా బ్రతికే పని అయితే యేసు ప్రభు రావాల్సిన అవసరమే లేదు. యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే మనము చేతగాని వాళ్ళం కాబట్టి. ఆయన విడిపించడానికి, నడిపించడానికి సిద్ధమైన వాడు. అందుకే ఆయన దిగి వచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం అర్పించాడు. 3వ దినాన మరణాన్ని జయించి లేచాడు. మరణాన్ని గెలిచినవాడు. ఖాళీ సమాధి ఈనాటికి ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, నిత్య జీవము. ఆయన ద్వారా తప్ప మరి ఎవని వలన రక్షణ కలుగదు. అంతే. యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిందే. అంతకంటే మానవాళికి గతి లేదు. ఎందుకంటే ఆయనే అపవాదిని ఓడించిన దేవుడు. మనం ఆయన బిడ్డలమైతే మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మన కోసం చేసినటువంటి పొందినటువంటి ఆ విజయంలో మనకు కూడా పాలు ఉంటుంది. ఒకానొక దిన మన ప్రభువు రాబోతున్నాడు. ఆయన చెప్పినట్టుగా ఆయన వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము ఏకంగా ప్రభువుని ఎదుర్కోవడానికి పోతున్నాం. నీవు నమ్మకుండా ఉంటే ఏదోలే అని ఆయన అందరితో పాటు గుంపులు తీసుకెళ్లేవాడు కాదు. నీవు రక్షింపబడాలి. నా భార్య రక్షింపబడింది, పర్లేదు అనుకోవడానికి లేదు. కుమారులు, కుమార్తెలు, ఎవరి రక్షణ వాళ్ళదే. యవన బిడ్డలారా రక్షింపబడండి, మారు మనస్సు పొందండి. పాపము భ్రమ దాని నుంచి విడిపించబడండి. యేసు ప్రభు శరణు వేడండి. ఆయన రక్షిస్తాడు. ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. పరమరాజ్యానికి, నిత్య సంతోషానికి, ఆనంద సంతోషాలు కలిగినటువంటి స్థానానికి, ప్రభు ముఖం ఎల్లప్పుడూ సదా చూసేటువంటి ఆ శుభగడియలను ఎదుర్కోవాలంటే యేసు ప్రభుని నమ్మండి. లేకపోతే నిత్య నరకాగ్ని కాచుకొని ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా అనే మాటలు కూడా సాతానుడియే. ప్రభువు నమ్మి రక్షణ పొందాలి. చిన్న మాట, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో, ఇక నుంచి నీ బిడ్డగా ఉంటాను, నా నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారం చేయడానికి నాకు బలము దయచేయి. యేసు ప్రభు నామన అడిగి వేడుకుంటున్నానంటే ఆ ప్రార్థనను పరమందు అంగీకరించి గ్రాంట్ చేస్తాడు. ఆయన సంతోషిస్తాడు. ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచాలంటే మీ యొక్క అంగీకారం తెలపండి. ప్రభు నమ్మండి. అమ్మా రోజులు బాగలేవు, ప్రభు నమ్మండి, రక్షణ పొందండి, మారు మనస్సు పొందండి, శాశ్వతమైనటువంటి నిత్య జీవానికి పొంది ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు తన మాట మన కొరకై దీవించును గాక. అందరు తలలు వంచండి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ వాక్యము ఎంత తేటైనది నాయన. ఇరుకో మీద విజయాన్ని పొందిన ఆలోచనతో హాయి యొక్క బలాన్ని అంచనా వేయలేకపోయి తీరని అపవాదును కొని తెచ్చుకున్న ఇశ్రాయేలు ప్రజలను యెహోషువ నాయకత్వంలో మీరు మాకు చూపించారు. యెహోషువ, నువ్వు భయపడవద్దు, మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విషయంలో కుడికి కాని ఎడమకు కాని తొలగకు అని ముందుగానే హెచ్చరించిన మనుషుల ఆలోచనను ఆధారం చేసుకొని, వారి అంచనాను ఆధారం చేసుకొని తప్పుడు నిర్ణయం తీసుకొని నష్టపోయిన యెహోషువను దేవా, మీరు మాకు హెచ్చరికగా చూపిన దేవా, మీకు స్తోత్రం. విశ్వాసయాత్రలో చాలాసార్లు పొరపాటు పడుతున్నాం. ఇదే చక్కని త్రోవ, దీనిలో మీరు నడవండి అని మీరు హెచ్చరిస్తూ ఉన్న సబుద్ధిని ఆధారం చేసుకొని మీ మీద ఆధారపడకుండా, మీ అనుమతి లేకుండా, మీ చిత్తాన్ని గ్రహించకుండా, కృతజ్ఞత లేని వారముగా మా జీవితాల్లో మీరు జరిగించిన కార్యాల విషయంలో అవి మరిచిపోయిన వారముగా దేవా జీవితంలో నష్టపోతున్నాం. దయతో మన్నించండి. మీ ఆలోచన మాకు అవసరము నాయనా. మీ ఉద్దేశం మా జీవితాలను నెరవేర్చబడాలి. మిమ్మల్ని ఘనపరచాలి, మీకు విజయాన్ని తీసుకురావాలనే ఉద్దేశాన్ని కలిగిన వారముగా
విశ్వాసయాత్రలో విజయ పదంలో మేము కొనసాగడానికి మీరు మమ్మల్ని హెచ్చరించిన దేవా మీకు స్తోత్రం. అలాంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. చెరువచ్చిన వారిలో ఇంకా రక్షకునిగా, తమ దేవునిగా, తమ ప్రభువుగా మిమ్మల్ని ఎందరైతే అంగీకరించలేదు, ఇంకా పాప జీవితంలో బ్రతుకుతున్నారో, అంధకార జీవితంలో బ్రతుకుతున్నారో వారితో కూడా మీరు మాట్లాడారు నాయన. మీరు మాట్లాడిన మాటలు నిర్లక్ష్యం చేయకుండా మీ వాక్యానికి లోబడి తమ జీవితాలు మీకు సమర్పించడానికి మీరు సహాయం చేయండి. నమ్మని విశ్వాసులుగా మా అందరితో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడుతున్నప్పుడు సరి చేయబడుతూ మనసు కఠినం చేసుకొని మా మార్గమే సరైంది, మా ఆలోచనే సరైంది, మా తీర్మానమే సరైంది, మేము కలిగి ఉన్న పరిస్థితి సరైందనే భ్రమలో ఉండి తీవ్రమైన నష్టాన్ని పొందకముందే దేవా మీ మీద ఆధారపడి దేవా సరిచేయబడడానికి విశ్వాసులైన పిల్లలకు, మీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలకు మీరు సహాయపడవలసిందిగా వేడుతున్నా. పరిశుద్ధాత్మదేవ మీ కార్యాన్ని జరిగించండి. ఇది నాన్న ఈ కూడికను, ఈ ప్రత్యేకమైన సహవాస కూడికలను మీకు మహిమకరంగా మా అందరి జీవితాలకు క్షేమకరంగా మీరు జరిగించిన దేవుడు అని మీకు స్తోత్రం. హైదరాబాదు పట్టణము నుండి, దూర ప్రాంతము నుండి మీ దాసులను క్షేమంగా మా మధ్యకు తీసుకుని వచ్చారు దేవా. శ్రేష్టమైన మీ మాటల చేత మీరు మమ్మల్ని తృప్తిపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రం. వారు కలిగి ఉన్న పరిచర్యను, స్థానిక సంఘాన్ని, సంఘం ద్వారా చేస్తున్న కార్యక్రమాలను మీరు దీవించండి. అన్ని పరిస్థితుల్లో వారి సేవను మీరు బలపరచండి, వృద్ధి చేయండి దేవా. మీరే సహాయం చేయవలసిందిగా వేడుతున్నాం. ఈ మధ్యాహ్న వేళ మా కొరకై శరీర సంబంధమైన ఆహారం కూడా మీరు అనుగ్రహించారు నాయన. దాని వెనక అనేక మంది పరిశుద్ధుల ప్రార్థన ఉంది. అనేకులు తమ స్వేచ్ఛార్పణలు ఇవ్వగలిగారు, సమర్పించుకోగలిగారు. అందును బట్టి మీకు స్తోత్రం. వారందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించండి. వారి జీవితాల్లో సమృద్ధిని మీరు అనుగ్రహించండి దేవా. ఆహారం సిద్ధపరచటానికి అనేక మంది బిడ్డలు ప్రయాసపడ్డారు నాయన. రాత్రి నుండి తెల్లవారుజాము కూడా ఎంతోమంది మీ బిడ్డలు ప్రయాసపడ్డారు. నిన్న సాయంకాలం కూడా సహోదరులు చాలా ప్రయాసపడ్డారు. వారి ప్రయాసను మీరు గుర్తించిన దేవుడు. అది వ్యర్థమయ్యే ప్రయాస కాదు నాయన, దానికి ఫలితాన్ని మీరిచ్చే దేవుడు. అందరు బట్టి మీకు స్తోత్రం. ఈ రాత్రి కొనిదేల్లో జరగబోతున్న కూడికను కూడా మా అందరి క్షేమం కొరకు మీరు జరిగించుకొనవలసిందిగా వేడుతూ, ఈ సమయం వరకు మీరు మాతో ఉన్నందుకు మిమ్మల్ని కొనియాడుతూ, స్తుతిస్తూ, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ప్రాణప్రియుడు మా కొరకు అనునిత్యము మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, మా కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ, అతి త్వరగా మా యుద్ధకు రానయున్న, మమ్మను మీ సన్నిధికి చేర్చనయున్న యేసు నాథుని శ్రేష్టమైన ఉన్నతమైన నామమున కృతజ్ఞతతో స్తుతులు చెల్లించి విశ్వాసముతో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.